నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. రాగికి పెద్దపీట వేసింది మన ధర్మం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కొన్ని మెటల్ ఐటమ్స్ కి డెఫినెట్ గా బంగారం మొదటి స్థానంలో డెఫినెట్ గా ఉంటుంది. బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ డెఫినెట్ గా పెద్దపీట వేసింది. అయితే రాగి కోరుతుంది అని కూడా చెప్తుంటారు. అటు హెల్త్ రిలేటెడ్ చేసినప్పుడు రాగి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇక గ్రహాల్లోకి వెళ్ళా ముఖ్యమైన గ్రహం రాజు రవి. ఆయన తర్వాతే ఎవరైనా ఆయనకి ప్రీతికరమైనటువంటిది కూడా రాగి అని చెప్తూ ఉంటారు. ఈ రాగితో చేసుకునేటటువంటి రెమెడీస్ డెఫినెట్ గా చాలా ఉన్నాయి, ఎంతో పవర్ఫుల్ గా పనిచేసే ఉంటాయి. అయితే రాగితో ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు, ఎటువంటి సమస్యల్ని అధిగమించడానికి చేసుకోవచ్చు, ఒకసారి చెప్తారా మురళి గారు? తప్పకుండా అమ్మ. ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనకు సప్తమి కానీ లేదా ఆదివారం సప్తమి తిథి లేదా కొన్ని సందర్భాలలో రాగి పాత్రలు దానంగా ఇస్తే బాగుంటుంది అని కానీ, లేదా మనకు సూర్యునికి సంబంధించింది గులాబీ కలర్లో ఉండేటువంటి ధోతి కానీ ఇలాంటివి దానంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి వీడియోలు ఎన్నో కూడా చాలా కూడా చేసి ఉన్నాం. అయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును, లేదా హెల్త్ తనుభావానికి సంబంధించి మాత్రము సూర్యుడు అధిపతి. మనకు తనుభావం అంటే ఏమిటి? శరీరం. కనుక అలాంటి తనుభావానికి సంబంధించినటువంటి అధిపతి ఈ యొక్క సూర్య భగవానుడు అయినాడు. మరి ఆ యొక్క సూర్యునికి రాగికి సంబంధించింది ఏం చేసినా, దానాలు ఇచ్చినా, లేదా రాగికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉదాహరణకు రాత్రులు అంటే సాయంకాలం సమయంలో చక్కగా రాగి చెంబును శుభ్రపరచుకొని అందులో నీటిని నిల్వ ఉంచుకొని చక్కగా కూడా దానిపైన కాస్త అంటే మూతను క్లోజ్ చేసేసి పెట్టుకొని ఉదయం తెల్లవారు లేచిన తర్వాత పరిగడుపున ఎవరైతే ఇలా నీటిని స్వీకరిస్తారో మ్యాక్సిమం 100లో ఒక 10-20% కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, షుగర్ కావచ్చును, లైక్ ఏమైనా స్టమక్ రిలేటెడ్ కానీ, ఏమైనా శుక్ర కణాల సంఖ్య కావచ్చును, ఇలా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కూడా ఇదే సాల్వ్ చేసేస్తుంది. ఖచ్చితంగా వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఇంకా సంసారానికి సంబంధించింది కానీ లేదా సంతానానికి సంబంధించిన వృద్ధి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి పంచమాత సూర్యుడు ఉన్నట్టయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. వారు ఈ యొక్క రాగి పాత్రను ఎక్కువగా కూడా యూజ్ చేయాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే ఆర్థికంగా చాలా రెమెడీస్ చేసి ఉన్నాము అనేటువంటి వారి కోసం ఒక కొత్త రెమెడీ, ఆర్థికంగా కావచ్చును లేదా మనీ రిలేటెడ్, డబ్బు మీకు ఎవరైనా ఇవ్వాలి కావచ్చును, లేదా మీరే ఎవరికైనా ఇవ్వాలి కావచ్చును, రెండిట్లో ఏదైనా కావచ్చును. ఇదొకటి. రెండు, ఏదైనా ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ మీకు స్టాప్ అయ్యి ఉంది, ఇక నెక్స్ట్ మంత్ వేస్తామని కానీ, లేదా ఇంకా పెరగటం లేదు అనుకునేటువంటి వారు కానీ, లేదా ఉద్యోగంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి సందర్భం కానీ, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నాము, మాకు మంచి రిజల్ట్ రావాలి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ మేము ఉద్యోగం రాస్తున్నాము లేదా ప్రయత్నంలో ఉన్నాము అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క కాపర్ దీపం పెట్టాలి. ఎలా అండి? రాగి పాత్రలో దొరుకుతాయి. లేదా ఒకటి చేయించుకోండి. ఏమున్నది, మన వారిని ఏమంటారు, గోల్డ్ స్మిత్ చేసేటువంటి వారు చేస్తారు. రాగిది ఒక్కటే రాగిది ఒక్కటే చక్కగా మంచిగా పెద్దగా ఉండేది తీసుకో. మట్టి పాత్ర లాగా ఉండేటువంటి లాగానే మంచిగా రాగిది దియా ఇంత పెద్దగా ఉండాలి, అరచేయి అంత సైజులో
చక్కగా దానికి చుట్టూ కూడా డిజైన్తో కూడా వస్తున్నవి. అవును, వస్తాయి, చూసాను. మంచిగా డిజైన్తో ఉండేటువంటిది ఒక రాగి పాత్ర తీసుకొని దీనిని చక్కగా శుభ్రపరచుకోవాలి. ఎవరైతే ఛాలెంజ్గా చెప్తున్నా 100% చెప్తున్నా, ఇది 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 మీరు చేసి కింద కామెంట్ పెట్టండి, వీడియో కూడా సేవ్ చేసుకోండి ఖచ్చితంగా. 41 days. ఇప్పుడు మనం చెప్పినటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించి ఇవే, మళ్ళీ వేరే వేరే కాదు. ఇక ఉద్యోగము, ఆరోగ్యము, మరొకటి మనీ రిలేటెడ్, ఇంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ అయినా పర్వాలేదు ఉంది అని అనుకునేటువంటి వారు ఈ యొక్క రాగి దీపం ఏదైతే ఉందో సౌత్ డైరెక్షన్లో పెట్టాలి. ఇంట్లో అంటే దక్షిణాన్ని చూస్తున్నట్టుగా పెట్టాలి. సౌత్ డైరెక్షన్లో మీ ఇంట్లో మూలకు కానీ లేదా ఇంటి బయట కానీ ఎక్కడైనా పెట్టండి సౌత్ డైరెక్షన్లో. ఎలాగో ఇంటి ప్రహారీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. బయట అంటే ఎక్కడ పెట్టచ్చు? గుమ్మం దగ్గర, అదే సౌత్ డైరెక్షన్ లో. లేదు మాది అపార్ట్మెంట్ అనుకున్నట్టయితే అపార్ట్మెంట్ లోనే ఆ యొక్క సౌత్ లో ఉండేటువంటి గోడ ఏదైతే ఉందో అక్కడ ఎండింగ్ లో సౌత్ డైరెక్షన్ లో మీరు యొక్క దీపారాధన పెట్టండి. ఇది ఎప్పుడు అంటే సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయం నుండి వితిన్ 45 నిమిషాల్లో పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు 5:30కు సూర్యోదయం అనుకుందాం, అక్కడి నుండి 45 నిమిషాల లోపు ఈ దీపారాధన చేయాలి. చక్కగా ముగ్గు వేయాలి, ముగ్గు వేసి ఈ యొక్క దీపాన్ని పెట్టేసేయండి అంతే. ఇది చదవడము అది చదవడము అనేది ఏది లేదు, దీపం పెట్టడమే. దీపం పెట్టండి. 41 days to 47 days లోపు మ్యాజిక్ మీకే కనబడుతుంది అంతే. ఇక కనుక ఖచ్చితంగా నమ్మకంగా చేయాలి. ఏదో చెప్పారు అని చెప్పి తీసుకువచ్చి అక్కడ మొన్న ఒకరు అన్నారు కాల్ చేసి, ఆ గురువుగారు నేను మన ఈ యొక్క అదేమిటి మిరియాలకు సంబంధించింది, లవంగాలకు సంబంధించింది, అది రెమెడీ నేను చేశాను కానీ ఎక్కువ ఫలితం లేదు అన్నారు. మనమే కదా కాల్ మాట్లాడింది, గురుగారు నాకు అసలు కాల్ మాట్లాడినామా లేదా మనమే. ఒకటి అంటే ఒకరికి ఒక రెమెడీ సెట్ అవుతుంది, మరొకరికి ఒక రెమెడీ సెట్ అవుతుంది. మనం ఏం చెప్పలేం. మరొక మూర్ఖుడు ఫోన్ చేశాడు, ఇట్లా కూడా చెప్తున్నా, నాది ఈ జన్మ ఏ జన్మ అని అడుగుతాడు వచ్చాను. నాకేం పని, వేరే పని లేదా నీకు చెప్పడానికి? నాది ఏ జన్మ ఇదా అని చెప్పి అడగడానికి 10 సార్లు ఫోన్ చేసిన. అంటే క్వశ్చన్ ఇట్లా కూడా తయారయ్యారు. ఇప్పుడు సింహరాశి వారికి బాగుంది, మన పలానా విషయం ఏదో చెప్తూ ఉన్నారు, పలానా రాశి గురించి చాలా అద్భుతంగా చెప్పారు, మరి నాకు అలా జరగటం లేదు, నా కూతురు అడ్డం పడింది, నా భార్య హాస్పిటల్లో ఉంది అని చెప్పి బాధగా నువ్వు ఫోన్ చేస్తావా? నువ్వు మీరు చెప్పిందినట్టుగా నా రాశి లేదు అని నన్ను క్వశ్చన్ చేయడానికి, అంటే నువ్వు క్వశ్చన్ చేయడానికి ఫోన్ చేస్తావా? ఇది ఎంతవరకు ఇది? ఇంకా అంటే చెప్తున్నా నేను, ఇది వీళ్ళ మూర్ఖత. అంటే ఇక ఏమని చెప్పా, 66 తనకు ఏజ్, 60 ఏళ్ళలో ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పొస్తుంది? ఎన్నో జన్మ ఇంకేముంది, మోక్షం అని చెప్పకపోయారా? ఏం మోక్షమమ్మా అంటే ఇక వాళ్ళకు, అంటే నన్ను క్వశ్చన్ చేయడానికి. అది చూడండి 4 సార్లు పూజలున్నా అని చెప్తే కూడా వినకుండా ఫోన్ మీద ఫోను ఉంటారు. ఇట్లా చెప్తున్నా కదా, మీరు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్కరికి పనిచేస్తుంది. బట్ అందరికీ కూడా జాతకంలో ప్రతి ఒక్కరికి సూర్యుడు యోగించి తీరవలసిందే కదా, ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఇంకేమిటి, ఏమీ ఉపయోగం లేదు మనకి. అట్లా అని చెప్పి పెద్దవాళ్ళను ఎటువంటి తట్టు మాట్లాడినా, చదువు చెప్పిన సార్ను కానీ, గురువుల పట్ల కానీ, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి మీ నాన్నగారికి తిరగబడి మాట్లాడి నేను దీపం పెడతా అంటే కుదరదు. విన్నారా? ఇప్పుడు మన అదేదో శాస్త్రం చెప్పినట్టున్నది, మోటుగా వస్తుంది నాకు మంచిగా రావిగా. ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అది ఎందుకు అంటే ముఖ్యంగా మీకు మంచి జరగాలి అని మాత్రమే రెమెడీస్ చెప్పేది. ఇందులో మీరు అర్థం చేసుకుంది ఏంది, ఎట్లా ఉంది, రెమెడీస్ పాటిస్తుంటే ఎంతో కొంత 1% అన్నా మాకు రిజల్ట్ కనబడుతుందా లేదన్నది మీరు క్వశ్చన్. ఇప్పుడు కొందరికి హ్యాపీగా నిద్ర పడుతుంది, కొందరికి నిద్రలేమి సమస్యలు ఉంటాయి. అయ్యి రెమెడీ వల్ల నిద్ర పట్టచ్చును, డబ్బులు రాకుంటే వేరే రెమెడీ వల్ల డబ్బులు వస్తాయి కావచ్చును, లేదా మీ కొడుకుకే ఇంకేదో అయ్యేది ఇదైంది కావచ్చును. ఒక దీపారాధన అనేటువంటిది ఎంత మోస్ట్ పవర్ఫుల్ అంటే గ్రహాలలో ఉండేటువంటి దోషాలు మొత్తము కూడా తొలగిపోయేది కేవలం దీపారాధనతోనే. కానీ ఆ దీపారాధన ఏదో చేసి వెళ్ళిపోవడం కాదు, మనం కనెక్ట్ కావాలి. మనం ఎవరికి చేస్తున్నాం దీపారాధన, వారితో మనం ఓపెన్గా మాట్లాడేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఏదో చేసాము వెళ్ళిపోయామంటే కుదరదు.
ఇప్పుడు అర్ధనారీశ్వర స్వామి యొక్క ఫోటో దాని ముందు విగ్రహం మన ఫోటో ముందు కూర్చొని ఎవరైతే భార్యాభర్తలు ఇబ్బందులు ఉన్నాయో కూర్చోమని మనం మెడిటేషన్ చేయమని చెప్పాం ఒక వీడియోలో. గురుగారు చెప్పారు, నేను కూర్చున్నా అంటే కుదరదు కదా. స్వామి అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఎంత ఆనందంగా ఉంటున్నారు అనేది మనం ఊహించుకోవాలి. అంతే ఆనందంగా నాకు కూడా ఇయ్యి నా జీవితం అని చెప్పి అడగాలి, అంతేగాని కుదరదు. రైట్. మొత్తానికైతే ఈ దీపారాధన ఏదైతే ఉందో 41 మండలం పాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. తప్పకుండా చేసుకుని వారి వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ్.